రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సర్కార్ అలర్ట్ అయింది. భారీ వర్షాలతో సీఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ రేపు రెయిన్ అలర్ట్ ఉండడంతో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించడంతో పాటు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు సీఎం. సమయంలో అవసరమైతే జనం రోడ్లపైకి రాకూడదని సూచించారు. ఇక హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్. రైట్, మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, వర్షాలపై సీఎం రివ్యూకి సంబంధించిన అప్డేట్స్ అండి. చంద్రిక, నిన్న నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో రాత్రి నుంచి కూడా కంటిన్యూగా వర్షం పడుతుంది. ఇక మరికొన్ని జిల్లాల్లో కూడా కొంత కొన్ని ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాల్లో ఉంటే ఎల్లో అలర్ట్ కొన్ని జిల్లాల్లో ఉన్నది. అయితే ఇక ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి నిన్న అన్ని జిల్లాల కలెక్టర్ను అలర్ట్ చేశారు. ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు ఈ వర్షాల వల్ల సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పేసి ఆయా జిల్లా కలెక్టర్లకు నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేశారు. ఇక ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికతో మరోసారి ఇవాళ సీఎస్తో పాటు పలు శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తూ ఉన్నారు. సో ఏ జిల్లాలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, ఏ జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయి, ఏ జిల్లాలో అతి భారీ వర్షాలు ఉన్నాయి, అక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, ఇక ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఈ భారీ వర్షాల కారణంగా గాలి ఒక్కసారిగా పెద్దగా గాలి రావడం, లేదంటే భారీ వర్షాల కారణంగా చెట్లు విరిగిపోయి ఆ తీగల మీద ఏదైతే కరెంటుకు సంబంధించిన తీగలు ఉంటే ఆ తీగల మీద పడే అవకాశం ఉంటుంది. ఆ తీగలు కూడా తెగి కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల ఈ షార్ట్కి సంబంధించి ఏదైతే ప్రజలు ఉంటారో, సో కొన్ని వ్యవసాయకు సంబంధించినటువంటి పనులకు బయటికి వెళ్తూ ఉంటారు, రోడ్ల మీదకి కొంతమంది కొన్ని సందర్భాలలో వస్తూ ఉంటారు. సో ఇట్లా ఈ తీగల వల్ల ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు 24 గంటల పాటు కూడా అలర్ట్గా ఉండాలి. ఇక ఈ 2 రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్ను దృష్టిలో పెట్టుకొని 2 రోజులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకు అలర్ట్ చేశారు. ఇక వీటితో పాటు హైదరాబాద్ లాంటి ఏరియాలలో చిన్నపాటి వర్షం పడితేనే కొన్ని ఏరియాల్లో రోడ్ల మీద నీళ్లు నిలిచే సిచ్యువేషన్ ఉంటుంది. తర్వాత భారీ స్థాయిలో ఈ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీనివల్ల కొంత వాహనదారులకు ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని గుర్తించి ఎక్కడెక్కడైతే ఎక్కువగా వర్షాలు పడుతున్నాయో, ఎక్కడెక్కడైతే ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందో, ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందో, సో అలాంటి ఏరియాలలో ఈ జీహెచ్ఎంసీ అధికారులు, తర్వాత హైడ్రా అధికారులతోని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సమన్వయంతో అక్కడ పనిచేయాలి. అవసరమైతే ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో ఆ ట్రాఫిక్ జామ్ అయ్యే ఏరియాలలో ప్రత్యామ్నాయ మార్గాలలో వాహనదారులు వెళ్లే విధంగా వాళ్ళకు కొన్ని సూచనలు కూడా చేయాలి. గ్రౌండ్ లెవెల్లో అధికారులందరూ కూడా ఉండి పనిచేయాలి. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక కొన్ని జిల్లాల్లో రాత్రి నుంచి కూడా కంటిన్యూగా వర్షం పడుతున్నది. ఇప్పుడు కూడా ఏదైతే మనకు ఈ వికారాబాదు తర్వాత మిగతా జిల్లాలో కూడా కొంత భారీ స్థాయిలో ఈ వర్షం పడుతూ ఉన్నది. కాబట్టి అలాంటి జిల్లాలో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు, తర్వాత అక్కడ రైతులు కూడా కొంత ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది. తర్వాత పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఏరియాలో చెరువులు, కుంటలు నిండి రోడ్ల మీదకి నీళ్ళు వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. దీనివల్ల రోడ్లు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. గతంలో జరిగినటువంటి భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాలలో రోడ్లు కొట్టుకుపోయిన సిచ్యువేషన్ చూసాము. కాలనీలోకి నీళ్ళు వచ్చి వాగుల్లా తలపించినటువంటి సిచ్యువేషన్ చూసాము. పంట నష్టం జరిగింది. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ 2 రోజుల పాటు కూడా ఎక్కడెక్కడగా ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది, భారీ వర్షాలు ఎక్కువగా ఎక్కడ కురిసే అవకాశం ఉంటుంది, అక్కడ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇక ఈ 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి. కాబట్టి ఈ భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడెక్కడ ఈ ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఈ అలర్ట్ ఎట్లా ఉన్నది, ఏ స్థాయిలో అధికారులు అలర్ట్గా ఉంటున్నారు, ఇట్లా ఓవరాల్గా అన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. తర్వాత
ఈ రెడ్ అలర్ట్ కనుక ఉంటే అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి కూడా అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్లో హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీతో పాటు తర్వాత ఈ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయం కూడా తీసుకొని ఎక్కడ కూడా చిన్నపాటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక వీటితో పాటు ఇక జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్లు 24 గంటలు మానిటరింగ్ చేయాలి. ఎక్కడెక్కడ ఆ జిల్లాలకు సంబంధించి ఎక్కడ ఎక్కువగా వర్షాలు పడతా ఉన్నాయి, తర్వాత ఎక్కువగా వరదలు కనుక వస్తే అక్కడ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒకవేళ అక్కడ భారీ వర్షాల కారణంగా అక్కడ నీళ్ళు వచ్చి చేరే అవకాశం ఉంటే వాళ్లకు పునరావాస కేంద్రాలకు పంపించాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఎక్కడెక్కడ ఉన్నది, ఎక్కడెక్కడ ఇట్లాంటి సహాయక చర్యలు చేపట్టారు, ఒకవేళ నిజంగానే అట్లాంటి జరిగిందా, నిన్న నుంచి కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఎక్కడెక్కడ లేదు, ఉన్న సిచ్యువేషన్లలో ఆ జిల్లాలో ఆ కలెక్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. తర్వాత ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇక సీఎం రేవంత్ రెడ్డి మరికొన్ని కీలకమైన సూచనలతో పాటు ఆ జిల్లా స్థాయిలో ఎట్లా అలర్ట్గా ఉండాలి, ఎంత మందిని ఏ సిబ్బందిని పెట్టుకోవాలనే దాని మీద పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేస్తున్నారు. అయితే ముందు నుంచి కూడా ప్రభుత్వం ఈ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయగానే ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలను సమన్వయంతో అలర్ట్గా ఉండే విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ నష్టం జరగకుండా ముందస్తుగా అలర్ట్ అయితే ప్రభుత్వం జారీ చేస్తుంది. ఆ దిశగానే అధికారులు గ్రౌండ్ లెవెల్లో కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బందులు కాలేవు. ఇక ఈ 2 రోజుల పాటు కూడా పడే వర్షానికి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ చేస్తున్నటువంటి సమీక్షలో ఉన్నతాధికారులకు సూచనలు చేస్తున్నారు. చంద్రిక.